ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. తన వద్ద ఉన్న రికార్డులు ఆధారాలను సిట్ అధికారులకు అప్పగిస్తానని చెప్పారు. కేంద్ర మంత్రిగా బాధ్యత గల పౌరుడిగా ఆధారాలు సమర్పిస్తానని పేర్కొన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ను మొదట బయటపెట్టింది నేనే. విచారణకు రావాలని గత వారమే సిట్ నాకు నోటీసులు ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా విచారణకు రాలేకపోతున్నట్లు చెప్పాను. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కు మొదటి బాధితుడిని తానేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ అధికారుల మీద నమ్మకం లేదన్నారు. సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వట్లేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తే మొత్తం వివరాలను బయటపెడతా అని బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ వెంట భారీ ఎత్తున కార్యకర్తలు నేతలు కూడా తరలివస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకుంటున్నారు. ఆయనతో పాటు భారీగా ఆయన అనుచర వర్గం అలాగే బీజేపీ కార్యకర్తలు నేతలు కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఒకవైపున భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒక ర్యాలీ లాగా బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకుంటున్న నేపథ్యంలోనే కొంత బందోబస్తును ఏర్పాటు చేసి ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు విధుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రజెంట్ ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. భారీ ర్యాలీగా ప్రజెంట్ చేరుకుంటున్నటువంటి ఆ దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన విచారణకు సాక్షి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలోనే కొంత ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే తన ఫోను అనేక సార్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాలన్నిటికీ సంబంధించినటువంటి డేటాను తీసుకొని తగిన ఆధారాలు ఎవిడెన్స్ అన్నింటిని కూడా తీసుకొని బండి సంజయ్ సిట్ అధికారులు ఎదుట సాక్షి స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే చాలా క్లియర్ గా ఆయన స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లు అనేవి ట్యాప్ కు గురయ్యాయి. తనతో పాటు తన బంధువుల ఫోన్లు అలాగే తన ఇతర కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్లను వినిపించింది. మరీ ముఖ్యంగా ఇటు భార్యాభర్తల బెడ్రూమ్లలోకి దూరి భార్యాభర్తల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి సో వీటన్నిటికీ సంబంధించి ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిట్ విచారణల మీద తమకు నమ్మకం లేదు. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలి అనేది బండి సంజయ్ వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన సాక్షి స్టేట్మెంట్ ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ను ఇవ్వబోతున్నారు, దానికి సంబంధించినటువంటి ఏ ఆధారాలను చూపించబోతున్నారు అనేది కొంత ఉత్కంఠగా మారిన నేపథ్యంలోనే ఇక మరికొద్ది సేపట్లోనే ఆయన దిల్కుషా గెస్ట్ హౌస్ కు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రజెంట్ సిట్ అధికారిగా ఐఓగా ఉన్నటువంటి బంజారాహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆయన యొక్క స్టేట్మెంట్ ను సాక్షి స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు. ఇక బండి సంజయ్ తో పాటు ఆయన ఓఎస్డి పిఏల యొక్క సాక్షి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. అందులో భాగంగానే పిఏ మధు, మరోవైపున ప్రవీణ్ కుమార్, తిరుపతి వీళ్ళు సైతం ఓఎస్డీలు వీళ్ళు కూడా సాక్షి స్టేట్మెంట్ ను ఇచ్చేందుకు దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఎందుకంటే అధికారిక నివాసం కాబట్టి బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో దిల్కుషా గెస్ట్ హౌస్ కు వచ్చి తన యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేయాలనేటువంటి విషయాన్ని అది సిట్ అధికారులకు తెలియజేసిన తర్వాత భారీ ఇటు ర్యాలీగా ఇటు అనేక మంది అనుచరులు బీజేపీ కార్యకర్తల మధ్య ఇటు బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం ప్రజెంట్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అనేక మంది సాక్షుల యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది సిట్ అధికారులు. ఇందులోనే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి అనేక ఈటెల రాజేందర్ కావచ్చు, బీజేపీలోనే ఇతర నేతల యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరి ఫోన్లు అయితే తమ గతంలో ట్యాప్ కు గురైనటువంటి విషయాలను తెలియజేశారు వాళ్ళ యొక్క సాక్షి స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే గతంలో ఫిర్యాదు ఇచ్చి ఉన్నారు కాబట్టి బండి సంజయ్ తన ఫోన్లను ట్యాప్ చేశారనేటువంటి విషయాలను అధికారులకు తెలియజేశారు. కాబట్టి ఆయన ఫోన్ ట్యాప్ అయినటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని ఆయనకు నోటీసులు ఇచ్చి సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు రావాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక గతంలో తనకున్నటువంటి ఇటు అధికారిక కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోయిన బండి సంజయ్ ఇవాళ విచారణకు హాజరవుతానటువంటి విషయాన్ని ముందుగానే సిట్ అధికారులకు తెలియజేసి మరికొద్ది సేపట్లోనే సిట్ అధికారులకు దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకొని ఇక్కడ సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి సో ఇప్పుడు భారీ ర్యాలీగా ఆయన దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మనం ఒకసారి చూడొచ్చు. పూర్తిగా ఒక రోడ్డు మొత్తం కూడా బీజేపీ కార్యకర్తలు అలాగే మొత్తం ఆయన ఫాలోవర్స్ తో నిండిపోయినటువంటి విజువల్స్ ను కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఒకవైపున ఇందులో సాక్షులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తూ ఉన్నారు. సాక్షులతో పాటు మరోవైపు
ఎవరైతే ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఇటు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు దగ్గర నుంచి మరోవైపున ప్రణీత్ రావు అలాగే ఇతరుల యొక్క ప్రమేయాన్ని కూడా గుర్తించిన తర్వాత ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అనేక సార్లు విచారించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తమకు గతంలో తమ ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయంటూ కూడా ఫిర్యాదులు చేసినటువంటి వాళ్ళ యొక్క సాక్షి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే దానికి సంబంధించి ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ కు గురయ్యాయో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం మొత్తాన్ని కూడా తీసుకున్న తర్వాత నిజ నిర్ధారణ కోసం వీటన్నిటిని కూడా FSL కు పంపించినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయన ఫోన్ ట్యాప్ కు గురైనటువంటి విషయాల మీద బండి సంజయ్ ఏ విషయాలను కూడా తెలియజేస్తారనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిట్ విచారణ పైన తనకు నమ్మకం లేదు, దీని మీద ఖచ్చితంగా CBI ఎంక్వైరీ అనేది జరగాలనేటువంటి విషయాన్ని కూడా బండి సంజయ్ తెలియజేశారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన సాక్షి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏ విషయాలను చెప్పబోతున్నారు అనేటువంటి ఒక సస్పెన్స్ గా మారిన నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే ఆయన దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకొని ఆయన యొక్క సాక్షి స్టేట్మెంట్ ని ఇవ్వబోతున్నారు. ఆయనతో పాటు మరోవైపు OSD PA మధు, ప్రవీణ్ అలాగే తిరుపతి వీళ్ళు సైతం సాక్షి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు మరికొద్ది సేపట్లోనే బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే సిట్ ఇన్ఛార్జ్ గా ఉన్న DCP వెస్ట్ జోన్ విజయ్ కుమార్ ఇప్పటికే లోపలికి వెళ్లారు. అలాగే కొంతమంది BJP నేతలు సైతం దిల్కుషా గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే బండి సంజయ్ లోపలికి వెళ్తారో తర్వాత సిట్ కు ఐఓగా ఉన్నటువంటి బంజారా హిల్స్ ACP వెళ్ళి ఆయన యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.